సో మేడం చెప్పండి ఇంత పెద్ద సభ పెట్టిర్రు. ఈ రోహింగ్యాలు వెళ్ళిపోతారని అనుకోవచ్చా? అనుకోవచ్చు అంటే బరాబర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇదొక ప్రయత్నమే గాదు. కంకణం గట్టుకొని ప్రతి ఒక్క హిందువు రోహింగ్యాలని మన భారతదేశం నుంచి అందరు ఇనిషియేషన్ తీసుకొని మన హిందువుకి న్యాయం జరగాలనే విధంగా మేము ఈరోజు కంకణం కట్టుకొని ఈ ప్రోగ్రామ్ మేము శ్రీకారం చుట్టడం జరిగింది. సో, కంపల్సరీ చేస్తాం. సో వలస వచ్చినోళ్ళు ఉండడం అంత సాధ్యం గాదు. సో ఎవరి సపోర్ట్ వల్ల ఎవరిని తీసుకొని వాళ్ళు ఇక్కడ స్టే చేస్తున్నారు? అంటే ఇండైరెక్ట్‌గా మాట్లాడుకోవడం ఏం లేదండి. ఎందుకంటే ఎంఐఎం సపోర్ట్ లేకుండా అయితే రోహింగ్యాలయితే ఇండియాకొచ్చి షెల్టర్ తీసుకోలేరు. అంటే లైక్ ఇప్పుడు మనము జనరల్‌గా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్‌కి వెళ్ళాలంటే ఎవరో ఒక చుట్టం ఉన్నారా? లేదంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అనే కనుక్కొనే వెళ్తాము. అట్లాంటి దాంట్లో ఒక వేరే దేశం నుంచి మన భారతదేశంకి అంత ధైర్యంగా వస్తున్నారు అంటే వాళ్ళకి ఏ అండ లేకుండా అయితే రారు. ఎవరో ఒక షెల్టర్ ఇస్తారు అన్న ధీమా ఉంటేనే వస్తారు కాబట్టి సో వాళ్ళు ఎంఐఎం వాళ్ళ సపోర్ట్ తీసుకొనే వస్తున్నారు. వాళ్ళ త్రూనే ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు చేయించుకుంటున్నారు. వాళ్ళే ఓట్ బ్యాంక్ సంపాదించుకోవడానికి ఇదంతా చేస్తున్నారు. సో వలస మనం చూస్తున్నాం. రోజు ఏదో ఒక ఆలయం పైన దాడులు కావచ్చు ఇవన్నీ ముస్లిమ్స్‌ని వాళ్ళని మీరు ఎలాంటి సవాల్ విసురుతున్నారు? ఇప్పుడు ఆలయాల పైన మరీ ఈ మధ్య మీరు అన్నట్టు చాలా రిపీటెడ్లీ అవుతున్నాయి. అంటే లైక్ ఒక పండగ పబ్బం అనేది ఏది లేకుండా హిందూ మనోభావాలను దెబ్బతీసేటట్టు ఈరోజు ఆలయాల పైన దాడులు జరుగుతున్నాయి. దీనిపైన ఇప్పుడు ఇదెట్లా మేము ఒక స్టార్టప్ తీసుకున్నామో దానిపైన కూడా మేము ఒక యాక్షన్ తీసుకుంటాము. ప్రతి ఒక్క హిందువు కూడా కలిసి వస్తారు. ప్రతి ఒక్క హిందువు కూడా ఒక చర్య తీసుకునేది ఉంటది. అంటే లైక్ మేము అన్ని ప్రోటోకాల్ పాటించుకుంటూ వెళ్తాం కాబట్టి ఎవరి దర్గాల పైన మేము అటాక్ చేస్తలేము. మాకంటూ ఎథిక్స్ ఉన్నాయి. హిందువులకి ఎథిక్ ఉంటది. ఏదో వాళ్ళలాగా ధన్మన్ పోయి గుడి ఇరగొట్టేస్తే వాళ్ళ మనోభావాలను దెబ్బతీస్తే వీళ్ళంతా ఫ్లాప్ అయిపోతారు అన్న దాంట్లో మేము లేము. అంటే ప్రతి రిలీజియన్ కి కూడా మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, మర్యాద ఇస్తున్నాము. సో మేము ఏది కూడా లీగల్ గా వెళ్ళాలనుకుంటున్నాము. దానికి కూడా మేము ఒక చర్య తీసుకునే అవకాశం ఉంది. అది మా వాళ్ళు ప్లాన్ చేస్తారు. సో ముఖ్యంగా ఈ సభకి గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వలేదు. హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకున్నారు. దాన్ని ఎట్లా అంటారు? ఇప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు అంటే షరతులతో కూడిన పర్మిషన్ అయితే ఇచ్చారు కదా. అయినా హిందువులకి పర్మిషన్ ఎందుకు ఇస్తారండి? గవర్నమెంట్ ఇవ్వదు. ఎందుకంటే కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అని బహిరంగ సభలలోనే సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నప్పుడు పర్మిషన్ ఆబ్వియస్లీ ఇయ్యడు కదా ఆయన హిందువులకి. సో లవ్ జిహాదీ పేరిట చాలా మంది ముస్లింలు మన హిందువుల అమ్మాయిలను టార్గెట్ చేస్తున్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు లవ్ జిహాదీ పేరుతో టార్గెట్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఇది ఒక ప్లాన్ లాంటిదండి. రోహింగ్యాలు మన దేశంలోకి రావడము, హిందూ అమ్మాయిల పైన లవ్ జిహాదీ దాడి చేయడము, గుళ్ళని దాడి చేయడము అంటే వాళ్ళు ఏంటి అంటే ఆయన అన్నాడు కదా మన ఎంఏం ఆయన ఏమన్నాడు ఒక బూర్కా వేసుకున్నామని పిఎం చేస్తా అన్నాడు. అంటే దాని అర్థం ఏంది? మన హిందూ దేశాన్ని ముస్లిం దేశంగా మారుస్తానని డైరెక్ట్ గా చెప్పిండు. సో వాళ్ళ ప్లాన్ లో ఒక ఇదొక ఇనిషియేషన్ అంతే. థ్యాంక్ యూ.